కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్లో గురువారం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బద్వేల్ డిపో మేనేజర్ నిరంజన్, రవాణా ఇన్స్పెక్టర్ శేఖర్ రావు మీడియాతో మాట్లాడుతూ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరూ కారు కావచ్చు, బైక్ కావచ్చు, బయటకు వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరి అని ఆయన తెలియజేశారు. ఈ విషయాల్లో నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతాయో, ప్రమాదం జరిగిన తరువాత ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రవాణా ఇన్స్పెక్టర్ శేఖర్ రావు, డిపో మేనేజర్ నిరంజన్, ఆర్టీసీ డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాలు ఆర్టీసీలో జరుగుతున్నాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ముందు ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలు సోషల్ అవేర్నెస్ అన్నమాట, చేయి కలిపి ప్రజలు ఈ సందేశం తీసుకోవాలని. కానీ దీనికి ముందుగా మా స్టాఫ్ సిబ్బంది కూడా దీని మీద అవగాహన ఉండాలని, సో వాళ్ళకు మొదటగా అవగాహన కల్పించి సో వాళ్ళు ఆచరిస్తే తప్ప ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ముందు మా డ్రైవర్లకు, కండక్టర్లకు అవగాహన కల్పించి తద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తే సో ఈ యాక్సిడెంట్ రేట్స్ బాగా తగ్గుతాయని భావించి నెల రోజులు పెట్టే ముందు ఒక వారం ఉండేది, నెల రోజులు చేశారండి. ఇంత పెద్ద గ్రంథం ట్రాఫిక్ క్లాస్ అనేది, ఈ గ్రంథం మొత్తం అంతా మనం చదవకపోయినా నేను చెప్పేది ఒకటే, మన వల్ల ఎదుటి వారికి ఏ ఇబ్బంది జరుగుతుంది, లేకపోతే ఎదుటి వారి నుండి మనం ఏ ఇబ్బందులు పొందుతున్నాం, ఆ ఇబ్బందులు ఎదుటి వారికి కలగకుండా చేయడమే రహదారి భద్రత యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. కానీ ఈసారి కూడాను రహదారి భద్రతా మాసోత్సవాలు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆర్టీసీలో జరుపుకుంటున్నామండి. సో ఈ అవగాహన డ్రైవర్లలో అవగాహన కల్పించేందుకు ముందు మా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తే భద్రత మీద వాళ్ళు ఆటోమేటిక్గా ప్యాసింజర్లకు కూడా అవగాహన చూసుకుంటారండి. ఎందుకంటే మెయిన్ సోషల్ మూమెంట్ రావాలండి, వాళ్ళు ఎక్కువ తెలియాలి, వాళ్ళకు కూడా చాలా కేర్లెస్గా వెళ్తుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్యాసింజర్లకు జాగ్రత్తగా పాటించాలి, మా డ్రైవర్లు కూడాను అలాగే డ్రైవింగ్ భద్రతలు చూసుకోవాలి. సో మన ఎంవీ గారు చాలా అమూల్యమైన సందేశాలు మాకు ఇచ్చారు. సో దీనివల్ల మేము మెయిన్ ఎక్కువగా డ్రైవర్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తామండి. వాళ్ళకి ఈ మంత్ అంతా ట్రైనింగ్, తర్వాత రకరకాలమైన క్లాస్ అని ఉన్నాయి. సో దీనికి తగినట్టు మాకు మెకానికల్ కండిషన్ కూడా, వెహికల్ కండిషన్ వారంలో అన్ని చేస్తున్నామండి. సో ప్రోగ్రామ్స్ అయితే మాకు 1 మంత్కి ఇచ్చారు. అలాగే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అని, ర్యాలీ అని చాలా ఇచ్చారు మాకు. సో డ్రైవర్ మంచి సేఫ్టీ 30 to 35 years ఎటువంటి చిన్న యాక్సిడెంట్ లేకుండా జరిగిన డ్రైవర్లందరికీ అవార్డులు ఇస్తామండి. ఆ లిస్ట్ డీటెయిల్గా త్వరలో మీకు ఇంటిమేట్ చేస్తామండి. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆర్టీసీలో కార్యక్రమం జరిగింది. రహదారి భద్రత అనేది నిరంతర ప్రక్రియ అన్నమాట. అది వారోత్సవం, మాసోత్సవం అని కాకుండా నిత్యం నిరంతరం జరిగే ప్రక్రియ. ఇందులో రహదారి భద్రత ప్రతి పౌరుని బాధ్యత. అంటే వాహనం కలిగిన వాడిదే కాకుండా రహదారిని ఉపయోగించే ప్రతి పౌరుడు కూడా రహదారి భద్రత గురించి తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని ఆచరించాలి. సాధారణంగా రహదారిలో జరిగే ప్రమాదాల్లో ముఖ్యంగా 2 వీలర్స్ వల్ల ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నారు రెగ్యులర్గా. దీనికి కారణం ఏంటంటే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం. 2 వీలర్స్ వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి సార్, ఎప్పుడో యాక్సిడెంట్ జరుగుతుంది కదా, ఎప్పుడో ఒకసారి కోసం రెగ్యులర్గా ఎందుకు పెట్టుకోవాలని అంటే కనుక సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నమాట. మనకి ఈశ్వరుడు కళ్ళు ఇచ్చాడు, ఈ కళ్ళు లేని వాళ్ళని మనం చూస్తే మనకు తెలుస్తుంది అన్నమాట ఆ బాధ ఎంత ఇదిగా ఉంటుందో. సో ఈ కళ్ళు మనకు కనబడుతున్నాయి, దానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనకు ఉంది. మనం ఒక 40 కిలోమీటర్ వేగంతో వెళ్తుంటే ఒక డస్ట్ పార్టికల్ కూడా వెళ్ళి కంటిని ఇబ్బంది పెడుతుంది. సో హెల్మెట్ పెట్టుకున్న వెంటనే మనకి రక్షణ ఇస్తుంది. యాక్సిడెంట్ అప్పుడే కాకుండా మనం 2 వీలర్ నడిపినప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలనేది ఒక రిక్వెస్ట్, అది బాధ్యత. దానివల్ల ఎట్లా అంటే మీరు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉంటారన్నమాట. తండ్రి హెల్మెట్ పెట్టుకుని బండి నడిపితే పిల్లవాడికి చెప్పక్కర్లేదు నువ్వు హెల్మెట్ పెట్టుకొని ఆయన అనేసి. సో ప్రతి పౌరుడు కూడా 2 వీలర్ నడిపేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అనేది మ్యాండేటరీ అన్నమాట. ఏం చేద్దంటే ప్రమాదం ఎప్పుడు ఎట్లా పొంచి ఉందో మనకు తెలియదు. మనం తక్కువ వేగంతో వెళ్తున్నాం కదా, ప్రమాదం జరగదు అని అనుకోవడానికి లేదు. అతి వేగంతో వచ్చిన బండి నెమ్మదిగా వెళ్ళే బండిని తగినప్పుడు కూడా ఆ ఇంపాక్ట్ వల్ల మ్యాక్సిమం జరగాల్సిన అవకాశం ఉంటుంది అన్నమాట. సో అందుచేత దయచేసి కార్ నడిపేటప్పుడు అందరూ కూడా, డ్రైవర్ ఒక్కడే కాకుండా మిగతా కో ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం యొక్క అది ఉధృతి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లేన్ డ్రైవింగ్ పాటించడము, ఈ చిన్న విషయాలు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది మోస్ట్ డేంజరస్ డ్రైవింగ్ అన్నమాట. అదే డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఒకటి. ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది ఆ క్షణానికి మనకి అర్జెంటుగా అనిపిస్తుంది అన్నమాట. కానీ ఆ ఫోన్ కాల్ కంటే కూడా ప్రాణం చాలా విలువైంది. సో మనం ప్రాణాలు ముఖ్యమైనవి, మన మీద ఆధారపడిన వాళ్ళకి ఇంకా ముఖ్యమైనవి. సో నేను ఒక్కడనే సార్, కొంతమంది అంటుంటారు నా ప్రాణం నా ఇష్టం అనడానికి లేదు, నీ మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
సో దయచేసి సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. ఒకవేళ ఫోన్ కాల్ ఎమర్జెన్సీ అయితే కనుక ఆగి మాట్లాడండి. ఆగి మాట్లాడడం వల్ల నష్టం లేదు. కానీ ఆగకుండా మీరు ఇట్లా పెట్టుకుని ఇచ్చేస్తే కనుక సర్వైకల్ స్పాండిలైటిస్ దగ్గర నుంచి చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత డాక్టర్లకు పోయాలి. అట్ ది సేమ్ టైం మీరు డ్రైవింగ్ చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. సో 2 వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్, 4 వీలర్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం, రహదారి భద్రతా నియమాలను పాటించి మీరందరూ క్షేమంగా ఉండి తద్వారా క్షేమంగా ఇల్లు చేరాలనేది నా రిక్వెస్ట్ మాట. థ్యాంక్ యూ.